దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మాటలు బట్టి కొన్ని మాటలు మనము జ్ఞాపం చేసుకుందాం. దేవుడు చేసిన మేలు అంతటిని మనము జ్ఞాపం చేసుకుని ప్రభువును బట్టి మనము ఈరోజు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే దైవభక్తిని గూర్చి కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ప్రభు మనకు తోడై ఉండాలని కోరుకుందాం. చూడండి, ఇప్పుడు దినాలు జరుగుతున్న దినాల్లో మనం చూడగలిగితే మనిషి దేవుని పోలిక నిర్మించుకున్నాడు, దేవుని పోలిక మనకు అనుగ్రహించాడు. ఈ దేవుని పోలికలో ఇచ్చిన మనలను మన జీవితంలో దైవభక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుని వాక్యము మానవ జీవితానికి విలువైనది, ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది. మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎందుకు మనం గ్రహించాలంటే లోక సంబంధమైన కార్య వైపు కాక లోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో తెచ్చుకుంటే అది దైవభక్తి అనిపించదు. పాపానికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో, నీతికి ఎప్పుడైతే మనం దాసులవుతామో అది మన జీవితంలో దైవభక్తి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆ దైవభక్తి కలిగి ఉండటానికి దేవుడు అంటాడు. చూడండి, ఈరోజు దైవభక్తిని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, చూడండి, జాగ్రత్తగా మనం గమనించగలిగితే 2 తిమోతి 3:5 మనం చదువుకుంటే, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారన్నాడు ఆయన. పైకి బాగానే ఉన్న మన జీవితాలు, పైకి బాగానే మన జీవితం నడుస్తుంది. పై నడిచే దానిని బట్టి కాదు దేవుడు అనేది. పైకి మనం బాగానే జీవిస్తూ లోపల శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. హృదయంలో ఏది నిండుతుందో మన పాదాలు అటువైపు పరిగెత్తుకెళ్తాయి. మన హృదయంలో పాపమే కానీ ఉందనుకో, పాపపు తలంపులు మన జీవితంలో ఉంటే అది దైవభక్తి అనిపించదు. దైవభక్తి అనేది తలంపుల మీద ఆధారపడుతుంది, క్రియల మీద ఆధారపడుతుంది. అది మంచి అయినను చెడ్డైనను. అది మంచిగా మనం నడవగలిగినప్పుడు అది దేవునికి నీతిమంతులుగా మనల్ని తీర్చుకుంటాడు. దేవుని ఎదుట మనం చేసే క్రియలు అది మంచి అయినా అది చెడ్డైనా దేవుడు మనం చూసినప్పుడు మంచి క్రియలుగా మనం ఉన్నామనుకో అది దైవభక్తికి సంబంధించినది కాక లోక సంబంధమైన కార్యాలు ఉంటూ లోక సంబంధమైన పాపంలో తిరుగుతూ పాపానికి దాసులయ్యి పాపానికి లోబడి మనం జీవించినప్పుడు అది దైవభక్తి కాదు. దాని శక్తిని ఆచరించలేక లోక సంబంధమైన కార్యాలు నడిచేవారు ఆ వ్యక్తి తన జీవితంలో దైవభక్తి లేదని చెప్పవచ్చు. దైవభక్తి అనేది క్రియలతో కూడుకున్నది. ఏదైతే మన జీవితాన్ని ఆయన శ్రేష్టముగా చేయాలని యేసయ్య అనుకున్నారో, మన జీవితాన్ని ఎలాగైతే శ్రేష్టంగా నడిపించాలని తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో అది దైవభక్తితో కూడుకున్నది. అందునే అంటాడు ఆయన 2 తిమోతిలోను 2 చూడండి 24 చదువుకుంటే ఆయన అంటాడు. చూడండి 24 సత్య విషయమైన అనుభవజ్ఞానం గలవారగుటకు దేవుడు ఒకవేళ వారికి మారు మనసు దయచేసును. ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలను. ఎందుకు మనం గమనించాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని మనం చదవాలి అంటే దాని శక్తిని ఆశ్రయించలేని వారు దేవునికి అతని వ్యక్తి తన జీవితం అనుకూలంగా ఉండదు. ఆ శక్తిని మనం ఆశ్రయించగలిగినప్పుడే లోకంలో నీవు నెమ్మదిగా బతకగలుగుతావు, సంతోషంగా బతకగలుగుతావు. నీ జీవితంలో ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటావో ఆయన ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది. అందుకని ప్రభు చెప్తున్న మాటలు మనం గమనించగలిగితే 24 మనం చదివితే సత్య విషయమైన అనుభవజ్ఞానం గలవారొకటకు దేవుడు ఒకవేళ ఎదురాడటానికి చూడండి మారు మనసు దయచేసును. అంటే సత్య విషయంలో నువ్వు ఉండటానికి నువ్వు ఇష్టపడి ఎదురాడగలిగితే ఆ వ్యక్తికి మారు మనసుని ఇస్తానన్నాడు ఆయన. మారు మనసు అంటే మన జీవితంలో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కాకపోవచ్చు. లోకానుసారం ఉన్న వ్యక్తులకి మారు మనసు గురించి అంత తిరిగిపోవచ్చు, తెలిసినా వారు దాని గురించి ఆలోచన చేయకపోవచ్చు. అయితే క్రైస్తవులుగా ఎవరైతే బైబిల్ పట్టుకుని చదవగలుగుతామో ఆ వాక్యాలు మనం వినగలుగుతామో మారు మనసు అనేది అది ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. మారు మనసు అనగా
ఒకప్పుడు మనము పాపానికి దాసులై ఉన్నాము. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనకు దేవుడు మారు మనసునిచ్చాడు. ఆ మారు మనసుతో పాటు పాపక్రియలు ఏదైతే విడిచిపెట్టామో అది దీన్ని మన జీవితంలో రాకోకుండా చూసుకునేదే మారు మనసు. ఒకప్పుడు లోకంలో తిరిగాము, ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఇదే జీవితాన్ని మనం జీవించగలిగితే అది మారు మనసు అనిపించేది కాదు, అది అనరు కూడాను. ఎందుకంటే మారు మనసు అంటే ఒకప్పుడు మన జీవితంలో గతకాలమందు దేవుడు చూచుచున్నట్లు విడిచిపెట్టాడు. ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలని యేసు ప్రభు ఈ మాటలు సెలవిస్తాడు ఆయన. అందుకని సత్య విషయమైనను అనుజ్ఞానము కలగటానికి, అనుజ్ఞానం అంటే భూమి మీద మనం జీవిస్తున్నంత కాలము కూడాను మనల్ని పుట్టించినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగా జీవించాలని మనం అనుభవం కలిగి ఉండటానికి, జ్ఞానవంతులుగా ఉండటానికి, ఆ జ్ఞానాన్ని కలిగి నడవటానికి దేవుడు ఒకవేళ వారు తరువార్థం ఒక్కొక్కసారి జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో మంచి మార్గాలని మనం వెతకగలిగితే ఆయన మనకు మారు మనసు దయచేస్తున్నాడు ఆయన. అంతే ప్రభు ఇచ్చిన మాటలు మనం చూడగలిగితే దేవుడు మన జీవితంలో చేసిన మేలు అంతటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మన జీవితానికి ఏది కోరుతున్నాడంటే సత్య విషయమైన అనుభజ్ఞానము కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుడు మన జీవితాలకు ఉన్నతమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ఆయన. అదే మాట మనం చూడగలిగి చూడండి సత్య విషయంలో ఎలాగుండాలో. రెండవదిగా యాకోబు రాసిన పత్రికలోను 5వ అధ్యాయమును 8వ వచనాన్ని చదివితే ప్రభువు రాకడ సమీపం ఉంది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను సిద్ధపరుచుకోండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చిన దినాలలో ప్రతి ఒక్కరు కూడాను సత్యానికి అన్వేషణ చేయగలిగి ఉండి సత్యానికి ఒక స్తంభంగా మనం నిలబడి హృదయములు మనము సిద్ధపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంటే సత్యానికి ఎప్పుడైతే లోబడతామో దానికి సూచన ఏంటి, అది క్రియ ఏంటంటే పాపానికి మనం దూరంగా ఉండటమే. దేవుడు ఏదైతే చేయమన్నారో అది చేయటము, యేసయ్య ఏదైతే విడిచిపెట్టమన్నారో దాన్ని ఎడవపెట్టడమే. అది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము. మన కుటుంబాలు అభివృద్ధి పొందాలన్నా, మన సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నా, సమాజంలో మన జీవితాలు కుటుంబాలు ఆస్వాదించబడాలన్నా కేవలము మనం ఎలా ఉంటుందో చెప్పిన సత్య అన్వేషణ కలిగి జీవించటము. ఈ జీవితం విలువైనది. విలువైన జీవితాన్ని విలువైన జీవితంగా మన జీవితాలను మార్చాలని ప్రభు ఆశించాడు. ఆశించిన దానినట్లుగా నడవటానికి దేవుడు మనకు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు ఆయన. ఆయన అంటాడు చూడండి, అన్ని విషయాల్లో ప్రధానమైనది సహోదరులారా, ఎందుకు ఈ విషయం అంటున్నాడు చూడండి, ప్రభువు రాకడ సమీపంగా ఉంది కనుక మనం అందరము ఓపిక కలిగి ఉండటము. రెండవదిగా మన హృదయాలను మనము సిద్ధపరుచుకుని ఉండటము. నీతి ఎప్పుడైతే మనలో ఉంటుందో ఎత్తబడే గుంపులో మనం ఖచ్చితంగా ఉండగలుగుతాము. పాపానికి దేవుడు ఎప్పుడు కూడాను దూరం ఉండమని చెప్తాడు ఆయన. పాపాన్ని మన జీవితంలో ఉంటే అది సత్య అన్వేషణ కాదు, అది నీతి క్రియలతో కాదు. ఆ భక్తిని మనం ఆచరించలేని వారుగా ఉంటాము. ఆ భక్తిని అనేది క్రియలతో కూడుకున్న భక్తి ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, నీతిగా జీవించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అది మన జీవితాలకి ఉన్నతమైన ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య అంటారు చూడండి, శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే ఈ రాత్రికాల సమయం ప్రభు మనకి ఇచ్చిన మాటలు మనం చూడగలిగితే, దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూడగలిగితే చూడండి. ఆయన ఇచ్చిన మాటలు మనము తిమోతి 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి తిమోతి 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమని వాక్యం దేవుడు సెలవిస్తున్నది మనం చూడగలిగితే ఆయన అంటాడు చూడండి, అన్ని విషయంలో మనము ఎలా ఉండాలో ఆయన ఇచ్చిన మాటలు మనం చూడగలిగితే పవిత్రమైన ముసలమ్మల ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకమును చేసుకో. ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టమన్నాడు ఆయన. లోకంలో ఏముంటుంది చెప్పండి, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చెయ్యి. అంటే నీవు జీవితంలో జీవించాలన్నా, నీ జీవితంలో యథార్థకు నడిపించాలన్నా అది నీ మీద బాధ్యత కలిగి ఉందని బైబిల్ సెలవిస్తుంది. దైవభక్తి అనగానే ఏదో ఉదయాన్నే ప్రార్థన చేసుకుని సాయంకాలం మన జీవితంలో ఏదో మనం ఉండేది కాదు. దేవుడు ఎందుకు ఈ మాటలు అన్నాడంటే ప్రార్థన జీవితం
ఉన్నతమైనదో క్రియలతో కూడుకున్న భక్తి కూడా అంత ఉన్నతమైనది. ఈ ప్రార్థన, ఈ క్రియలతో కూడుకున్నది ఎప్పుడైతే భక్తి ఎప్పుడైతే కలుగుతుందో దానిని బట్టి నీకు నీవే సాధకము చేసుకో. నీకు నీవే నువ్వు సిద్ధపడు, నీకు నీవే కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలంటే ఆ మాటలు మన జీవితంలో ఎప్పుడైతే రాగలిగినాయో దాన్ని బట్టి, చదువుకున్న దాన్ని బట్టి, ఇన్న దాన్ని బట్టి ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మన జీవితాన్ని భూమి మీద ఉన్నంత కాలము కూడా ఒబ్బుడిగా నడవటానికి దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మన జీవితంలో ఒబ్బుడిగా నడవటానికి దేవుడు మన భూమి మీద ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చి ఉన్నతమైన దీవులు మనకు అనుగ్రహిస్తాడు. కనుక నీకు నీవే సాధకం చేసుకో. అంటే ఆ వాక్యాన్ని విన్న మన జీవితంలో నీతి కలిగి ఉండటానికి మనం ఇష్టపడాలి. ఒకవేళ మన జీవితంలో పాపం చేయగలిగి ఉన్న వారు అయితే, అయ్యా నేను పాపం చేసినట్టు క్షమించండి, ఇక నుండైనా నా జీవితం నీతి కలిగి జీవించే కృపను నాకు దయచేయమని ఎప్పుడైతే మన ప్రభువుని అడగలుగుతామో ఆయన నీతి మన అందరికీ అనుగ్రహిస్తాడు. ఆయన మన నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన జీవితాలు ఆయనలో కట్టుకోవటానికి, ఈ వాక్యమైన మన బ్రతుకుల్లో మారటానికి. ఈ మారు మనసు అనేది మన జీవితంలో ఎంతో ఉన్నతమైనది. ఈ మారు మనసు అనేది ఎప్పుడూ మన జీవితంలో ఎప్పటికైనా మనం మారవలసిన వారమే, కాదనటానికి లేదు. ఎందుకంటే మన కుటుంబం నెమ్మదిగా ఉండాలన్నా, మన బిడ్డలు నెమ్మదిగా ఉండాలన్నా, భూమి మీద మనం ఆశీర్వాదం పొందుకుని చక్కగా జీవించాలన్నా, మనం భూమి మీద బతుకున్నంత కాలం కూడా మనం చూసి అనేక మంది చూసి నీతిమంతుడని అనిపించుకోవాలన్నా, ఇవన్నీ కూడాను మన జీవితంలో ఉండవలసిన ఒక భాగం. ఇది ఉన్నంతకాలము కూడా మనం ఉంటాము. మనం చేసే పనులు బట్టి మన బిడ్డలు కూడా దీవించబడతారు, మన బిడ్డలు కూడా ఆస్వాదించబడతారు. ఎవరైనా చూడండి, పలానా వారి పిల్లలు అంటే వాళ్ళ తండ్రి నీతిమంతుడు భూమి మీద జీవించాడు. చూడండి, బిడ్డలకును పేరు ఎవరి వల్లంటే తల్లిదండ్రుల వల్లనే. ఆ తల్లిదండ్రుల వల్లనే దేవుడు మనకును ఒక పేరునిస్తాడు. ఆ పేరుని బట్టి ఏంటంటే నీతిమంతుడిగా భూమి మీద మనం ఎలా జీవిస్తున్నామో దానిని బట్టి ఆయన అంటాడు, చూడండి, నీతిమంతులను ఖర్జూర వృక్షం వల్ల వారు మూవేస్తారు. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన మాటలు. ఎందుకంటే భూమి మీద ఉన్నంత కాలము కూడాను ఒకప్పుడు మన జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాలు ఉంటాయి, కాదంటలేదు. అందులో ఒక వ్యక్తిగా నేను అనుకుంటాను. అయితే ఆ వాక్యం విన్న తర్వాత మన మారు మనసు పొంది దేవుని దగ్గర ఎప్పుడైతే మనం అడగలుగుతామో అదే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము. ఈ కొద్ది మాటలు మన అందరి జీవితంలో స్థిరపడను గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వందనాలు. జీవముగల దేవ, జీవాధిపతి, ఈ మాటలు వింటుండగా నీ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. నీ బిడ్డలకు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి దైవభక్తి కలిగే బిడ్డలుగాను స్త్రీలుగా సిద్ధపరచమని ప్రభువా, నీ వచ్చిన రాకడ సమీపం ఉంది కనుక మేమందరమును సిద్ధపడి ఉండటానికి సహాయం చేయమని నీ కృపలో బలపరచమని నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. ఆమేన్.